మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. కొండబెట్టుగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు గత 50 ఏళ్లుగా కళ్యాణం రోజు దగదత్తి మండలం ఉలవపాడు దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అన్నదానం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పోలిశెట్టి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి దగదత్తి మండలం టీడీపీ నాయకులు పమిడి రవికుమార్ చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. పెట్టనా రండి, ఒక ప్లేట్ తీసుకురండి. అన్నపెట్టుకుంట వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరిగేటప్పుడు ఆనవాయితీగా ఈ దారి నుంచి రహదారి నుంచి పాఠశాలకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉలవపాడు గ్రామానికి వచ్చాం. ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామస్తులకి, కుటుంబసేనకి అందరికీ అభినందన తెలియజేస్తూ మండలం ఉలవపాళ్ళ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి, దక్షిణ ఆంజనేయ స్వామికి గత 50 సంవత్సరాల నుంచి కొండపట్నంలో జరిగే కార్యక్రమంలో తరంపాల రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నిన్న గుడి మూత కారణంగా ఈరోజు 4వ తేదీ అన్నదాన కార్యక్రమం జరుగుతూ అందరూ అంటే మా పెద్ద వచ్చింది. ఇట్లా మా నాయకులు కొండబెట్టుకుంట బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దక్షిణ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు అన్నదానం జరగడం జరిగింది. భక్తులు రావడం జరిగింది.